వరాలు వెనకాలుండి ఇదంతా నాటకం ఆడిచ్చింది అతిథి యామిని అని చెప్పేసి నిలదీస్తూ మాట్లాడుతున్న అలియా. ఆ మాటలు విని అతిథి యామిని షాకింగ్. అసలు ఏం జరిగింది, ఇదంతా కుట్ర వెనకాల వీళ్ళ ఇద్దరి హస్తం ఉందని చెప్పేసి నిలదీయడంతో ఇక ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. మీరు నా కొడుకును కావాలని చెప్పేసి కిడ్నాప్ చేయించేది వరాలతో ఇదంతా నాకెలా తెలుసని అనుకుంటున్నావా? ఆ వరాలే నిజాలన్నీ చెప్పింది. కాసేపట్లో మీ బండారం బయటపడేది. కానీ ఆ ఇంటికి కోడలిగా ఈ ఇంటి ఒక ఆడపిల్ల ఉందని చెప్పేసి ఆ ఆలోచనతో మీ ఇద్దరి బండారం బయట పెట్టలేదు. ఒకప్పుడు మీ ఇద్దరి మీద కనీసం నీ మీద సానుభూతి ఉండేది. కానీ ఇంత నీచంగా ఇక నా కొడుకును కిడ్నాప్ చేసి పసివాడని చూడకుండా మీరు ఇంత నీచంగా ఆలోచించారే, మీ బుద్ధి ఏంటో అర్థమైంది. ఇక అతిథి ఇక్కడి నుంచి చెప్పబోతున్నాను విను. నీ మీద కనీసం సానుభూతితోనే ఇక నువ్వు ఇంటి కోడలు అయ్యే అవకాశాన్ని నేను లాక్కున్నానేమో అని ఎప్పటికీ నాకు నేనే చాలా బాధపడవని ఇప్పుడు చెప్తున్నాను విను. ఇక నుంచెలి ఇక గౌతమ్ నీవాడు కాదు, నావాడు. నేను ప్రేమిస్తున్న నావాడు. నువ్వు ఏదో కలలు కంటూ ఇక ఎలాగైనా ఈ కుటుంబాన్ని మొక్కలు చేసి నన్ను నా కొడుకును దూరం చేసి గౌతమ్ చేత మూడు ముళ్ళు వేయించుకోవాలని అనుకుంటా నీ పట్టపగలి కలలుగానే మిగిలిపోతాయి. కొన్ని రోజుల దాకా నేను బాధపడ్డాను. ఈ కుటుంబంలో అడుగుపెట్టి అతిథి జీవితాన్ని నేను సర్వనాశనం చేశానేమో అని బాధపడ్డాను. ఇక నా కొడుకు మీద నువ్వు చెయ్యి వేసిందే కాకుండా నా కొడుకును నాకు దూరం చేయాలనుకుంటున్నావు కదా. ఇక ఈ అహల్య ఏంటో అతి త్వరలోనే చూపిస్తాను. ఇక నుంచి నీకు కలలు కానీ అన్నీ మిగిలేలా చేస్తాను. గౌతమ్ని అసలు టచ్ చేయకుండా కాదు కదా, కనీసం మాట్లాడకుండా చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, వార్నింగ్ ఇస్తున్నాను. ఇక నుంచి నా కాబోయే భర్త నాకు మాత్రమే సొంతం, నా కొడుకి తండ్రిగా. నువ్వు ఎన్ని వెకలి వేషాలు వేసినా కూడా అవి చిత్తులాగా నా కాలు కింద చెప్పులాగే ఉంటాయి అని విధంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటి మమ్మీ, ఇది ఇంతలా రెచ్చిపోయి మాట్లాడుతుంది? మనం వేసిన ప్లాన్తో దానికి దిమ్మక్కై అందుకేలా వార్నింగ్ ఇస్తుంది. దీని మాటలు వింటుంటే ఒకప్పుడు అహల్య భయంతో బాధతో మాట్లాడేది కాదు. పులి నోట్లో తల పెట్టినట్టుగా ఇది బాగా రెచ్చిపోయి మాట్లాడుతుంది. అయినా అదేం చేస్తుంది లే బేబీ అని ఈ విధంగా కోపంగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత తన బాబుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది. అదే సమయానికి భానుమతి అహల్య దగ్గరికి వస్తుంది. ఏంటి, ఇంకా ఎన్ని గంటలు మాత్రమే ఉన్నాయో గుర్తున్నాయా? చీకటి పడిపోతుంది. నువ్వు చీకటి పడేలోపు ఎలాగైనా నా మునిమనవని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. వెళ్ళను, కుదరదు, కాదు అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఏదో కొత్త కథలు అల్లితే ఈసారి మాత్రం నేను వదిలిపెట్టను. నేనే నిన్ను మెడలు పట్టి అందరి ముంగట బయటికి గెంటేస్తాను. అది ఆధారం కూడా నా దగ్గర పక్కాగా ఉంది అహల్య. ఇక తెల్లారేసరికల్లా నువ్వు ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. నువ్వు ఏ రాత్రికైనా సరే కట్టుబట్టలతో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ చెప్తుంది ఎవరో కాదు, భానుమతి. ఆ మాటలు కాదనలేక ఇక నువ్వు మళ్ళీ ఏదో కొత్త ఆలోచన చేసి ఇంట్లో శాశ్వతంగా పర్మనెంట్గా గౌతమ్కి పెళ్ళంగా నా మునిమనోనికి తల్లిగా ఉండాలని చెప్పేసి అనుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరేలా ఉంటాయి. ఇక నువ్వు సదురుకొని ఏ రాత్రి ఎవ్వరికి తెలియకుండా వెళ్ళాలని మాత్రమే ఆలోచించు అనే విధంగా భానుమతి అహల్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ ఇంటికి నా కొడుక్కి గౌతమ్ గారికి నిజంగానే దూరంగా వెళ్ళిపోవాలా? ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఈ కుటుంబం బాగుంటుందా? అయినా నా కొడుకు ఈ ఇంట్లో పెరగాలనే కదా నా కల. ఈ ఇంటికి నేను దూరమైనా సరే కానీ ఈ ఇంటి వారసులాగా పెరుగుతా అంటే ఇక నేను ఎంత దూరమైనా నా కొడుకును వదిలేసి వెళ్ళిపోతాను. వాడు ఈ ఇంట్లో పెరగడమే నాకు ముఖ్యం. నా జీవితం ఏదైనా సరే అని అహల్య మనసులో అనుకుంటుంది. ఇక గిఫ్ట్లో వచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ను పట్టుకొని గౌతమ్ గదిలోకి వస్తారు. అహల్య గారు, ఇక గిఫ్ట్ అన్నీ ఓపెన్ చేసి చూడాలి కదా అని బెడ్ మీద పెడతారు. బాబును అలా బజ్జో పెడుతూ ఉంటుంది అహల్య. ఈరోజు ఒక తండ్రిగా ఎంత నెగ్గాననేది ఈరోజు ఫస్ట్ టైం అంత హ్యాపీగా అనిపిస్తుంది అహల్య గారు. ఈ సంతోషం అసలు ఎప్పుడు రాదన్నట్టుగా ఎంత అంటే అంతలా అనిపిస్తుంది. అసలు ఆ గొప్పతనం ఏదని ఇంత త్వరగానా అన్నట్టుగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అదంతా వీడి వల్లే, నా బంగారు కొండ వల్లే అని బాబునెత్తుకొని ముద్దాడుతూ ఈ లైఫ్ ఇలాగే ఉండాలి, పర్మనెంట్గా ఉండాలి.
వీడు నాకు దూరం కాకూడదు, వీడికి నేను దూరం కాకూడదు. ఎందుకు దూరం అవుతారు గౌతమ్ గారు అని ఈ విధంగా అహల్య అంటుంది. చెప్తున్నానండి, అన్ఎక్స్పెక్టెడ్గా వాడు గంట వదిలేసినా సరే వాడి మీదే నా మనసంతా కొట్టుకుంటుంది. ఒక మాట చెప్పన్నా, ఎప్పటికీ ఇక నీ కొడుకును వదిలిపెట్టి ఉండనని నాకు ఒక మాట ఇస్తారా? ఎందుకు ఇవ్వను? వీడు ఒకప్పుడు నీ మీద పంచప్రాణాలతో పెరుగుతున్నా, ఇప్పుడు మీరిద్దరు నాకు పంచప్రాణాలను ఇక గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి గౌతమ్ గారు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు మాట ఇవ్వనండి, ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి ఇక వీని వదిలిపెట్టి వెళ్ళను. అంతేకాదు చాలా జాగ్రత్తగా చూసుకుంటానని కూడా మాట ఇవ్వండి. ఏంటి అహల్య గారు కొత్తగా మాట్లాడుతున్నారు? అంటే ఊరికే జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను. చెప్తున్నాను కదా, వీడు నా ప్రాణం కంటే ఎక్కువ. వీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీడి ఇంటికి వారసుడు ఇంద్ర అని చెప్పేసి ఈ విధంగా ముద్దాడుతూ ఉంటాడు. ఇక అలా సరే లేట్ అవుతుంది, ఈరోజు పొద్దున్న దాకా మీరు చాలా టైర్డ్ అయిపోయారు, పడుకోండి అని అన్న తర్వాత వెంటనే పడుకుంటుంది. గౌతమ్ అలా పడుకున్న తర్వాత కరెక్ట్ 11:30, 12 అవుతూ ఉంటుంది. అహల్య లేస్తుంది. ఇక తన కొడుకును ముద్దాడుతూ ఏడుస్తూ ఇక గౌతమ్ దగ్గరికి వెళ్తుంది. గౌతమ్ కాలు మొక్కి గౌతమ్ని ఎంత ప్రేమిస్తున్నానని చెప్పేసి తన మనసులో మాట బయటపెట్టి ఇక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం నా మనసుకు నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నా ఒక్క కొడుకు వల్ల ఒకే ఒక కారణంతో వాడి ఇంట్లో గొప్పగా పెరగాలని నా స్వార్థంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానండి. ఇక ఇప్పుడు ఆఖరి మాట అండి, మిమ్మల్ని నేను ఎంతలా ప్రేమిస్తున్నానంటే అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఇంద్ర అన్ఎక్స్పెక్టెడ్గా నా జీవితంలో వచ్చాడు, అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్ళిపోయాడు. కానీ ఆ దేవుడు నా తలరాత మీద మీతో ఈ ముడి వేశాడు. కానీ ఆ ముడి ఎల్లకాలం ఉండదని అర్థమవుతుంది. కానీ అప్పట్నుంచి ఇంద్ర కంటే మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నానంటే నాకు నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలియదు, కానీ మిమ్మల్ని కంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానండి అనే విధంగా అహల్య ఇక గౌతమ్ నుదుటి మీద ముద్దు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. బాబు గౌతమ్ హ్యాపీగా పడుకుంటారు. ఇక ఇదే మీతో లాస్ట్ జర్నీ అని చెప్పేసి తను లగేజ్ సర్దుకొని ఇక తన భర్తని గౌతమ్ని ఎంతలా ప్రేమిస్తుందో తను వ్యక్తపరిచి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు అన్ఎక్స్పెక్టెడ్గా బాబు కాస్త ఏడుస్తుండగా ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు. అహల్య అని చెప్పేసి వాష్రూమ్లో పిలుస్తుండగా ఎక్కడా కనిపించరు. బాబు ఏడుస్తుండగా వెంటనే గౌతమ్ ఎత్తుకొని హాల్లోకి వెళ్తారు. అహల్య అని చెప్పేసి పిలుస్తుండగా అందరూ హాల్లోకి వస్తారు. ఇక నాన్న అహల్య కనిపించిందా లేదరా అని చెప్పేసి అనేసరికి అప్పుడు భానుమతికి అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని ఈ విధంగా అనుకుంటుంది. అహల్య వెళ్ళిపోయిందా ఉందా అనే తెలుసుకుందాం.